ప్రభునందు ప్రియ సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును. దేవుని పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచునని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ఆయుధము. ప్రార్థన అనేది దేవునిని వెంబడిస్తున్నటువంటి బిడ్డలకు ఒక ఆయుధము. ఒక భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రార్థన నీ ఆయుధం అయితే విజయము నీ సొంతమవుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డకు ప్రార్థన అనేది ఒక ఆయుధముగా ఉండాలి. ఆ ప్రార్థన విశ్వాస సహితమైనదై ఉండాలి. విశ్వాసము కలిగి ప్రార్థన చెయ్యాలి. లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి, ఏలియా విశ్వాసము కలిగి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు ఆ దేశములో వర్షము వర్షించలేదు. అదే విధముగా మరలా ప్రార్థన చేయగా, విశ్వాసముతో ప్రార్థన చేయగా ఆ దేశంలో మరలా వర్షము వర్షించినది. కాబట్టి విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన ఎటువంటి సమస్యనైనా సరే అది తీర్చుతుంది. ఎటువంటి సమస్యనైనా సరే అది పరిష్కారము చేస్తూ ఉన్నది. నీకున్నటువంటి ఏ సమస్య అయినా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా సరే, ప్రార్థనలో అసాధ్యమైనటువంటిది అంటూ ఏదీ లేదు. ప్రార్థనకు ప్రతిదీ కూడా సాధ్యమే. అటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మన యొక్క హృదయములలో ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈరోజు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనములు ప్రభువా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఈ యొక్క వాక్యము తెలియజేస్తుంది దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. దేవా తండ్రి, వ్యాధుల్లో ఉన్నటువంటి వారు, రోగులై ఉన్నటువంటి వారు ప్రభా, దేవా అనేక మంది స్వస్థత కొరకు తండ్రి ప్రభా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవా. నీకు స్తోత్రం దేవా. అటువంటి ప్రార్థన తండ్రి ప్రభా విశ్వాస సహితమైనదైతే నీవు కార్యము చేస్తానని నీ యొక్క వాక్యము తెలియజేస్తున్నది దేవాందుని బట్టి నీకు వందనములు ప్రభా. ఈరోజు మా ప్రియులు చేర్చున్నటువంటి పనులలోను, ప్రయాణాలలోను, ప్రయత్నాలలోను, కార్యక్రమాలలోను ప్రభా మీరు ఉండమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభా. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారిని ప్రభా, వారికి మంచి జ్ఞానమును, మంచి సిద్ధపాటును దయచేయమని అడుగుచున్నాను దేవని స్తోత్రాలు తండ్రి ప్రభా. వ్యాధులలో తండ్రి ప్రభా ఉన్నటువంటి వారిని ప్రభా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. వివిధ రుగ్మతలతో తండ్రి ప్రభా దేవా తండ్రి, సాతాను సంబంధమైనటువంటి దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారికి ప్రభా వారిని విడుదలను దయచేయమని అడుగుచున్నాను దేవాని స్తోత్రాలు ప్రభా. దేవా కుటుంబములలో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను దేవాని స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా వ్యవసాయములు, వ్యాపారములు, ఉద్యోగములు చేస్తున్నటువంటి వారిని
మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవుని స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులలో ఉండి సతమతం అవుతున్నటువంటి వారిని ప్రభా దేవా, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు విడుదలను దయచేయమని అడుగుచున్నాను దేవుని స్తోత్రాలు తండ్రి ప్రభా. ఓ దేవా, శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, దుఃఖములలో ఉన్నటువంటి వారికి తండ్రి ప్రభా దేవా, ఎటువంటి తండ్రి ప్రభా అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి దేవ వారి యొక్క పట్ల తండ్రి నీవు తండ్రి సాధ్యము చేయమని అడుగుచున్నాను దేవ, వారికి ఆదరణ కలిగించమని అడుగుచున్నాను దేవుని స్తోత్రములు. ఒక కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవుని స్తోత్రాలు ప్రభా. ఈరోజు తండ్రి ప్రభా మా ప్రియబిడ్డలు చేర్చినటువంటి ప్రతి పనిలోనూ కూడా దినమంతయు కూడా తండ్రి ప్రభా నీవు కాచి కాపాడి నీ యొక్క కృపలో వారిని భద్రపరచమని యేసునామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.